పోలీస్ కస్టడీ విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టు తీర్పుతో ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ ను కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడు లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది. జానీ మాస్టర్ మాత్రం తనను కావాలనే కేసులో ఇరికించారని చెబుతూ ఉన్నారు. నిన్న చంచల్గూడ జైలులో జానీ మాస్టర్ ను కలిసిన ఆయన భార్య అయేషా తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. రైట్, ఇక ఇవాల్టి నుండి 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి జానీ మాస్టర్ పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నార్సింగి పోలీసులు 5 రోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీ కావాలంటూ కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. గత 2 రోజులుగా ఈ కస్టడీ పిటిషన్ ని వాదనలు విన్న తర్వాత వాయిదా వేసుకుంటూ రావడంతో ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. జానీ రోజులను 5 రోజుల పాటు నార్సింగి పోలీసులు కస్టడీ కోరగా 4 రోజులు మాత్రం అలౌ చేస్తూ 4 రోజుల పాటు జానీ మాస్టర్ ని విచారించవచ్చు పోలీసు కస్టడీ అంటూ కూడా అనుమతిస్తూ ఇంతకు ముందే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో నార్సింగి పోలీసులు చంచల్గూడలో ఉన్నటువంటి జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకొని 4 రోజుల పాటు రహస్య కార్యాలయంలో విచారించేటువంటి అవకాశం ఉంటుంది. జానీ మాస్టర్ ని గోవాలో అరెస్ట్ చేసి అక్కడి నుంచిగా మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ టైంలో తమకు టైం సరిపోలేదని, విచారణ జానీ మాస్టర్ సహకరించట్లేదని, ఏది అడిగినా తనపై ఇల్లీగల్ కేసు నమోదు చేశారనే చెప్తా ఉన్నాడు తప్ప అమ్మాయితో పరిచయం ఎక్కడిగా ఏర్పడింది, ఎలా ఈ లైంగిక వేధింపులకు గురి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఏ విషయంలో ఈ వేధింపులకు గురి చేశారనే దానిపై కూడా తను క్వశ్చన్ చేసినప్పుడు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఈ రోజు పోలీసులు జానీ మాస్టర్ ని కస్టడీకి తీసుకోవాల్సిందే అంటూ కూడా నిర్ణయం తీసుకొని కస్టడీ పిటిషన్ దాఖలు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు ఇంతకు ముందే జానీ మాస్టర్ కు 4 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అతన్ని చంచల్గూడ జైల్లో నుంచి అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత ఈ 4 రోజుల పాటు జానీ మాస్టర్ ని వివిధ కోణాల్లో పోలీసులు క్వశ్చన్ చేసి అతని దగ్గర నుంచి సమాధానాలు రాబట్టి అవన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుని అనంతరం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ 4 రోజులు కస్టడీ విచారణ కీలకం కాబోతా ఉంది. ఈ అమ్మాయి జూనియర్ కొరియోగ్రాఫర్ గా పెట్టుకోవాల్సినటువంటి ప్రధాన కారణం, పెట్టుకున్న తర్వాత ఈ అమ్మాయి పట్ల చేయడము, తన పట్ల ఈ రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని అమ్మాయి ఫ్లాట్ కు వెళ్లి మతం మార్చుకొని తను వివాహం ఆడాలంటూ కూడా తను తన భార్య ఇద్దరు కూడా వేధింపులకు సాగించినటువంటి అలిగేషన్స్ పైన ప్రత్యేకంగా జానీ మాస్టర్ ని ఈ క్వశ్చన్స్ ద్వారా అతని ద్వారా సమాధానాలు రాబట్టి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈ ఒక్క అంశంలోనే ఈ రకంగా వివరించారా లేదా అనేక మంది అమ్మాయిల విషయంలో జానీ మాస్టర్ ఇలానే అతని ప్రవర్తన తీరు ఉంటుందా అనే దానిపై కూడా అతని పూర్వ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీసి వాటి ఆధారంగా పోలీసులు ఈ 4 రోజుల పాటు కస్టడీలో విచారణ చేపట్టనున్నారు. ముంబైలో ఈ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అన్నట్టు కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ముంబైని ప్రత్యేకంగా ఈ అమ్మాయిని తీసుకెళ్లడానికి గల కారణం ఈ లైంగిక దాడికి పాల్పడడం కోసమేనా, నిజంగానే జూనియర్ కొరియోగ్రాఫర్ గా సహాయపడుతుందని తీసుకెళ్లి ఈ రకంగా వేధింపులకు పాల్పడ్డాడు అనే దానిపై కూడా అన్ని 2015 నుంచి మొదలుకొని 2024 వరకు ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కన్వర్సేషన్స్, ట్రావెలింగ్, ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సత్య సంబంధాలు అన్ని కూడా బయటికి తీసి ప్రతిదీ కూడా ఆధారాల రూపంలో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకు జానీ మాస్టర్ ఇలా వ్యవహరించాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ నివేదిక అంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఈ రోజు మరి కాసేపట్లో కస్టడీలోకి తీసుకొని విచారణ ప్రారంభించనున్నారు. బిందు, అయితే పోలీసులు కస్టడీ పిటిషన్ అడిగినటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్ తరపు లాయర్లు ఏ రకమైనటువంటి వాదనలు వినిపించారు రవితేజ? ఇటువైపు నుంచి కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్ కి బెయిల్ ఇవ్వండి అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఒక పక్క సమయం సరిపోలేదు, అతని కీలకమైనటువంటి వివరాలు రాబట్టాల్సి ఉంది, ఇతని పైన తీవ్రమైనటువంటి అభియోగాలు వెలువడతా ఉన్నాయి, అవన్నీ కూడా బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి తనకు కస్టడీ కావాలి అంటూ కూడా పదే పోలీసులు ఈ బెయిల్ ఇప్పుడు ఇవ్వకూడదు అంటూ కూడా దాన్ని అడ్డుపడుతూ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు నిర్ణయాన్ని బట్టి గౌరవిస్తామంటూ కూడా పోలీసులు
ఈ కస్టడీ కావాల్సిందే అన్నట్టుగా కూడా కోర్టులో వాదనలు వినిపించడంతో పోలీసులు వాదించినటువంటి వాదనలు ఏకీభవించి ఇమీడియట్ గా తనకు 5 రోజులు కాదు 4 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చి తనను ఈ రోజు నుంచి విచారణ చేపట్టొచ్చు అంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మరి కాసేపట్లో అతను అదుపులోకి తీసుకున్న తర్వాత అతని పైన వస్తున్నటువంటి అలిగేషన్స్, తన భార్య చెప్తున్నటువంటి నిజాలు, బాధితురాలు చెప్తున్నటువంటి ఈ సందేహాలన్నిటినీ కూడా ముడిపడి పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా జానీ మాస్టర్ ని క్వశ్చన్ చేసి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ వీడియోగ్రాఫ్ ద్వారా రికార్డ్ చేసి కోర్టుకి సమర్పించనున్నారు. ఇప్పటికే పోక్సో చట్టం కూడా నమోదు చేశారు కాబట్టి మైనర్ బాలిక అనే తెలిసే ఈ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఒక కోణంలో కూడా జానీ మాస్టర్ ని క్వశ్చన్ చేయనున్నారు. శివ రైట్, అంటే రవితేజ ఇప్పుడు పోలీస్ కస్టడీలో అంటే ఎలాంటి విషయాలు, ఏ విషయాలు ఆయన నుంచి రాబట్టే అవకాశం ఉంది? అంటే మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా జానీ మాస్టర్ విషయంలో ఒకవైపు అంటే ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు డిబేట్స్ లో కూడా మాట్లాడుతున్నారు, ఈ కేసు నిలబడదని అంటున్నారు. అటువైపు అయేషా జానీ మాస్టర్ వైఫ్ కూడా ఈ కేసుకు సంబంధించి కేసు నిలబడదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే ఫర్దర్ గా ఎలాంటి విషయాలు రాబట్టే అవకాశం ఉంది? జానీ మాస్టర్ కూడా అమ్మాయితో సంబంధం ఉంది అన్న విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది మొదట్లో. కేసు కోర్టులో వాదనలు వినిపించేటువంటి టైంలో దానికి తగ్గట్టు కూడా పూర్తి ఆధారాలు కూడా పోలీసులు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. వచ్చినటువంటి కంప్లైంట్ పైన కేసు నమోదు చేయడమే కాకుండా ఆ కేసులో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ ని నిజంగానే ప్రూవ్ అయ్యే విధంగానే పోలీసులు దానికి టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి ఆ ఎవిడెన్స్ అంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. 376 రేప్ జరిగింది అంటూ మాత్రం పోలీసులు ఈ సెక్షన్ ని నమోదు చేశారు. 323 గాయపరచడము, 506 వేధింపులు, భయభ్రాంతులకు గురి చేయడము, పోక్సో చట్టం మైనర్ గా ఉన్నప్పుడు తన పైన వేధింపులకు గురి చేసినట్టుగా కూడా ఇవన్నీ ప్రతి సెక్షన్ ని కూడా పోలీసులు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానిగల పూర్తి సాక్ష్యాధారాలు ఈ అమ్మాయిల విషయంలో కొన్ని సాక్ష్యాధారాలు మిస్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని స్టేట్మెంట్ రూపంలో తీసుకొని, అది బాధితురాలైనా సరే, ఇంట్లో ఎవరైనా ఉన్నటువంటి మిగతా ఫ్రెండ్స్ అయినా సరే, జానీ మాస్టర్ ఈ అమ్మాయి కలిసి ఉన్నటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తుల స్టేట్మెంట్ అయినా సరే, ఈ స్టేట్మెంట్ ద్వారా ఆయన పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్ ప్రకారంగా ఆ ఎవిడెన్స్ అంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగిస్తారు. ఎవరి పాత్రతో సంబంధం లేకపోయినా జానీ మాస్టరే దీంట్లో అభియోగాలు ఎదుర్కొన్నా ఉన్నాడు కాబట్టి తను నోరు విప్పితే వాస్తవాలు ఏంటి అనేది కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 4 రోజుల పాటు కస్టడీల్లో పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా అతనిపై ప్రశ్నల రూపంలో గుర్తించి అతను ఇచ్చేటువంటి సమాధానాలన్నీ కూడా రికార్డ్ చేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తనే ఈ కస్టడీలో అమ్మాయిపై లైంగిక వేధింపులకు దాడికి పాల్పడ్డానని ఒప్పుకున్నట్టయితే వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా కోర్టులో పోలీసులు చేయనున్నారు. ఈ పరిచయం అయినప్పటి నుంచి 2024 వరకు మధ్యలో ఏమేం జరిగింది, వీరిద్దరి మధ్యలో ఏ స్థాయికి ఈ వ్యవహారం చేరింది, పెళ్లి ప్రస్తావన వచ్చిందా, నిజంగానే తన భార్య జానీ మాస్టర్ ఇద్దరు కలిసి అమ్మాయిపై దాడి చేసి అమ్మాయిపై కొట్టి ఈ మతం మార్చుకోవాలనే అంశం ఏదైనా వచ్చిందనే ఒక కోణంలో కూడా పోలీసుల కస్టడీలో డెఫినెట్ గా ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్ని కూడా జానీ మాస్టర్ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజుల విచారణలో జానీ మాస్టర్ ఎన్ని రోజుల పాటు ఇన్ని సంవత్సరాల పాటు ఈ అమ్మాయితో ఉన్నటువంటి రిలేషన్ అంతా కూడా అతను కస్టడీకి సహకరించాల్సి ఉంది. కాబట్టి 4 రోజుల కస్టడీలో జానీ మాస్టర్ చేసిన తప్పులు కూడా పోలీసులు వెనక్కి తీసి అవన్నీ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. బిల్లు